తాజాగా బ్రిటన్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా అంటే అక్కడ ఆ, ఇప్పుడు చర్చ్ అయినా గుడైనా మసీదైనా నిర్వహించుకోవడానికి డబ్బులు కావాలా. ఆయా మతస్థులైనటువంటి వాళ్ళు, ఆ ధర్మాన్ని నమ్మేవాళ్ళు తలా కొంత ఇవ్వాలి. మసీదులకి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చర్చిలకు వచ్చేటప్పటికి దశమ భాగం అని ఉంటుంది. హిందువులకి అర్చకులకి వేసేదే, లేకపోతే ఆ హుండీల్లో వేసేటటువంటి డబ్బులు. అయితే బ్రిటన్లో చర్చిల సంఖ్య ఎక్కువ అవడమో ఏమో తెలియదు, అక్కడ అనేక చర్చిలు నిర్వహించలేక అమ్మేస్తున్నారట. ఇప్పుడు ఇతర దేశాల నుండి ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు, పాకిస్తాను, సిరియా, యెమెను, పాలస్తీనా, ఇరాక్, ఇరాను ఇట్లాంటి దేశాల నుండి వలస వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎక్కువ మంది సెటిల్ అయిపోయారు కదా, శరణార్థుల రూపంలోనో ఇంకో రూపంలోనో. వాళ్ళందరూ ఇప్పుడు క్రమంగా అక్కడ ఆర్థిక స్థిరత్వం సంపాదించుకున్నారు కదా, వాళ్ళు ఈ చర్చిల్ని కొని మసీదులుగా మారుస్తున్నారు. ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. క్రమంగా బ్రిటన్ పాకిస్తాన్ అవుతుందా? పాకిస్తాన్ని బ్రిటన్ చేయలేకపోయారు, కానీ బ్రిటన్ని పాకిస్తాన్ చేయడం మాత్రం సులభమని మరోసారి స్పష్టంగా కాబోతుంది.